రైతున్నాడు. ఉదాహరణకి నేను ఒకటి రెండే చెప్తున్నా, అన్ని చెప్పడానికి కూడా టైం లేదు. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజైనా గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు, ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం కొనేవాడు లేడు, కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ క్రాప్ అన్నారు, దగా చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు, మధ్య దళారులదే రాజ్యం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అకాల వర్షాలు, తుఫాను, ఇంకో పక్క కరువు, రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్క నీరు చూస్తున్నాం, కనీసం పంట కాలువలు కూడా తీయకుండా, మురికి కాలువలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోయాం. పోలవరం 72% పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు. ఈ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో అక్వా రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈరోజు ఆ రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 3 రెట్లు ఖర్చులు పెరిగాయి. ఫీడ్ కానీ, మందులు కానీ, కరెంటు బిల్లు కానీ, సెస్ కానీ ఇవన్నీ పెరిగిపోయి చాలా వరకు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. విద్యుత్ అయితే ₹50 ఇస్తారని చెప్పి జోన్ సిస్టమ్ పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అక్వా రంగాన్ని ఆదుకుంటాం. ₹50 యూనిట్కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజానీకం నేను అడుగుతున్నా, ఈరోజు బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ పన్నులు భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో ₹200 ఉండే పింఛన్ని 10 రెట్లు పెంచాం, ₹2,000 చేశాం. ఒకటేసారి 5 రెట్లు పెంచాం, తర్వాత మళ్ళీ దాన్ని డబల్ చేశాం, అంటే 10 రెట్లు పెంచాం. ఇతను చేసిన పనేంటి? ₹250 పెంచాడు, 3,000 పెంచుతానని. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే అధికారం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లన్నీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ₹3,000 వచ్చేటివి. అలాంటిది వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్ పోయింది, సంక్రాంతి కానుక పోయింది, క్రిస్మస్ గిఫ్ట్ పోయింది, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి. 100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు.
ఇప్పుడు ఆయన అరాకొర సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయలని 100 రూపాయలు చేసే మార్గం, 100,000 రూపాయలు చేసే మార్గం, నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా.